అన్నా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబాన్ని అడగండి అన్న, ప్రతి ఒక్క కుటుంబాన్ని చిన్న పిల్లలు కానీ అడగండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే చెప్తారు. ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందన్న. ఆనాడు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, మా నాన్న 2 అడుగులు వేస్తే నేను 6 అడుగులు ముందేస్తా అన్నాడు. ఈ రోజు దేవుని దయ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం చాలా అదృష్టమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారన్న. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందన్న? అన్న అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్న కదా, అన్నగారు ఇద్దరు రాముడు లక్ష్మణ్ లెక్క ఉండారన్న. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా చేస్తున్నారో అవినాష్ రెడ్డి గారి పరిపాలన కడప జిల్లాలో అద్భుతంగా ఉందన్న. ప్రతి ఒక్క కుటుంబం కానీ చిన్న పిల్లడు అవినాష్ రెడ్డి గారికి అన్న ఈ సమస్య ఉందంటే ఆయన తక్షణమే పరిష్కారం చేస్తున్నారన్న. అవినాష్ రెడ్డి గారు వారు మళ్ళా బంపర్ మెజార్టీతో 5 లక్షల మెజార్టీతో గెలుస్తారన్న ఎంపీలో. ఇకపోతే వైఎస్ షర్మిల గారు అండ్ సునీత గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని నిందలు మోపారన్న. దాని మీద మీ స్పందన ఏంటన్నా? నా ఇది చాలా ఘోరం అన్నా. షర్మిల గారు ఏంటంటే మన ఇంటి ఆడపడుచు, మనం ఎక్కువ మాట్లాడకూడదు. ఆయన గాని ఆ విధంగా మాట్లాడడం తప్పు. అవినాష్ రెడ్డి గారు తప్పు చేశారని ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలు ఎవరు నమ్మడం లేదన్నా. ఈ రోజు షర్మిల గారు అమ్మా, ఈ రోజు ఒక మీరు ఏం చేశారమ్మా, చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక కీలుబొమ్మగా మారి వాళ్ళ మాటలు విని ఈ రోజు మీ అన్నగారి మీద, అవినాష్ అన్నగారి మీద మీరు దుష్టప్రచారం చేస్తున్నారు. తల్లి మానుకోండి. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, సంతోషమే. మీకేమన్నా ఓట్లు పడాలంటే కాంగ్రెస్ ఏం చెప్తారో చెప్పండి. అంతేగాని మీ అన్నగారి మీద, అవినాష్ గారి మీద ఇలాంటి మాటలు అంటే మంచిది కాదని షర్మిలమ్మ గారిని కోరుతున్నా నేను. అవినాష్ గారు ఎంత మెజారిటీ గెలిచే అవకాశం ఉన్నా? నా అవినాష్ గారు 5 లక్షల పైచులకు గెలుస్తాడన్న. అద్భుతంగా కడప జిల్లా అంటే కడప జిల్లా అంటే రికార్డు నా కంచుకోట అవినాష్ రెడ్డి గారికి. ఏమన్నాయా గెలిచడం ఖాయం. 10కి 10 సీట్లు వస్తాయన్నయ్యా. పథకాలు సంక్షేమాలు అని అందుతున్నాయా? అమ్మఒడి వర్తిస్తుంది, రైతు భరోసా వర్తిస్తుంది, చేత అందుతుంది. అది చేసిన పథకాలన్నీ బాగా వర్తిస్తుంది. 98% మాకు బాగానే నమ్మేది. ఇకపోతే ఇక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన పాలన ఎలా ఉందమ్మా? బాగుంది. ఆయనది కూడా మళ్ళీ ఆయన రావాలి. బాగా తిరుగుతున్నారు. గెలిస్తే ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉంది? మాక్సిమం 90% చేస్తారు. ఆయన వస్తాడు, మళ్ళీ ఆయన వస్తాడు. ఎమ్మెల్యే రఘురామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆయన గురించి ఎలా ఉందమ్మా? ఆయన మటుకు చెప్పనవసరం లేదు. 100% ఆయన వస్తాడు. మళ్ళీ ఎంత మెజారిటీ గెలుపొందే అవకాశం ఉందమ్మా రఘురామరెడ్డి గారు? అవకాశం 100% అండి. ఎందుకంటే మళ్ళీ వాలంటీర్ లేదంటే ఇంక వాలంటీర్ చెప్పనవసరం లేదు. మళ్ళీ మాకు ఆయనే వస్తాడని మా నమ్మకం. అందుకని ఇక్కడ వైఎస్ షర్మిల గారు, సునీత గారు వచ్చి అవినాష్ రెడ్డి గారి మీద కొన్ని విమర్శలు చేశారు. దాని మీద మీ స్పందన ఏంటమ్మా? వాళ్ళ పాలిటిక్స్ వాళ్ళు గెలవాలని వీళ్ళు గెలవాలని. కాకపోతే అవన్నీ ఫేక్ అన్నమాట. ఈయన చేసేటన్ని చెప్పేటన్ని చేస్తున్నాడు కాబట్టి ఈయన వస్తాడు. అవన్నీ వాళ్ళు చెప్పేటన్ని బాగుంది. జగన్ గారు వస్తారా? జగన్ గారు సంక్షేమ పథకాలన్నీ ఎలా ఉన్నామా? మీ ఇంటికి వాలంటీర్ చేరుస్తున్నారా? ఇకపోతే ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన ఎలా ఉందమ్మా? ఎంపీ అవినాష్ రెడ్డి గారి పాలన బాగుంది. ఎలా ఉన్నారమ్మా ఆయన ప్రజలతో అందరితో? అందరితో మంచిగా ఉంది.